నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. దేశంలో ఎక్కడ ఎలక్షన్లు జరిగినా ఎలక్షన్ల ముందుకు కొంత గందరగోళ వాతావరణం ఉన్నప్పటికీ ఎలక్షన్లు అయిపోయినాక అది క్లియర్ అయిపోతుంది. కాకపోతే వెస్ట్ బెంగాల్లో మాత్రం ఎలక్షన్లు అయిపోయినప్పటికీ అక్కడ మాత్రం వాతావరణం వేరేగా ఉంది. సో అంటే నిన్న మొన్నటి వరకు అనేక విమర్శలు చేసినటువంటి మమతా బెనర్జీ గారు హైకోర్టులో కూడా ఈమె పిటిషన్ ఇచ్చింది. ఏమనంటే ఈ ఎలక్షన్లకు సంబంధించి ఏదైతే ఓట్ల లెక్కింపు ఉంటుందో దీంట్లో ఎందుకు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులను పెట్టద్దు, ఎందుకు వాళ్ళని తీసేసి కేంద్రంకు సంబంధించినటువంటి అధికారులను పెట్టిరని హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే ఎలక్షన్ కమిషన్కు ఎవరికి సంబంధించిన అధికారులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలనే అధికారం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చని హైకోర్టు చెప్తుంది. చెప్పిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ మమతా బెనర్జీ గారు సుప్రీంకోర్టు తలుపులు తట్టింది దీని గురించి. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఎలక్షన్ టైంలో పోలింగ్ బూత్లలో ఒకానొక పార్టీకి బీజేపీ పార్టీకి అక్కడ ఓట్లు పడద్దనే ఉద్దేశంతో ఆ పార్టీ సింబల్ పైన స్టిక్కర్ వేసినటువంటి సిచ్యువేషన్. ఓట్లు వేసే ఏదైతే హాట్ రూమ్ ఉంటుందో అక్కడ కూడా దాదాపు ఈమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఏమనంటే ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్ వచ్చి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టే వరకు కూడా ఎవరైతే టీఎంసీకి చెందినటువంటి కార్యకర్తలు ఉంటారో వాళ్ళు పూర్తి స్థాయిలో ఓట్ల లెక్కింపు జరిగే కానీ మీరు ఉండాలి. ఎందుకంటే బీజేపీ ఏం చేసేది తెలియదు అని చెప్పి ఈమె ఒక ప్రకటన చేసింది. మొన్న చేసినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేలలో కూడా దాదాపు అంటే ఈసారి అధికార మార్పిడి జరిగే ఆస్కారం ఉందని 2-3 సర్వేలు తెలిపినాయి. ఇంకొక సర్వే ఏంది, యాక్సిస్ మై ఇండియా అనే ఒక సర్వే, దీంట్లో అసలు తన ఎగ్జిట్ పోల్ సర్వేనే బయట పెడతలేదు. ఎందుకంటే మేము ఎప్పుడైతే ఒక 80 మంది టీంతో కలిసి అక్కడికి పోల్స్ గురించి అంటే వాళ్ళను డీటెయిల్స్ తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు డీటెయిల్స్ చెప్పడానికి భయపడుతుండ్రు. ఆ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ప్రజలను భయపెట్టింది. అంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు ఇళ్ళలోకి వెళ్ళి మరి ఖచ్చితంగా మీకు ఈ పార్టీకి ఓటు వేయాల్సిందే లేకపోతే పరిణామాలు వేరే ఉంటాయని చెప్పి కార్యకర్తలు బెదిరించారట. దీనికి సంబంధించి వాళ్ళు చెప్పడానికే వెనక ముందు చేస్తారు. అందుకోసమని ఈ యాక్సిస్ మై ఇండియా అనే ఒక సర్వే కూడా పూర్తి స్థాయిలో తన ఎగ్జిట్ పోల్స్ అనేది బయట పెట్టలేదు. ఇప్పుడు గతంలో కూడా ఇంతకుముందు ఎలక్షన్ టైంలో కూడా ఇదే సర్వే తన ఎగ్జిట్ పోల్స్ బయట పెట్టినప్పుడు ఈ సర్వేకు చెందినటువంటి వ్యక్తిని దాదాపు 20 రోజుల పాటు జైలుకు పంపించినటువంటి సిచ్యువేషన్. అంతేకాదు మొన్న ఆ మధ్య కాలంలో ఒక లా స్టూడెంట్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని వైఫల్యాల మీద అవినీతి మీద తన గలం విప్పి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఆమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ మళ్ళీ నేనే రావాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తారు. అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఒకానొక టైంలో ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక అనౌన్స్మెంట్ చేస్తుంది. ఏంటంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టే మీరందరూ సేఫ్గా ఉన్నారు, నేను ఒకవేళ అధికారంలో లేకపోతే ఒకానొక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మిమ్మల్ని ఒక్క సెకండ్లో ఏమైనా చేయొచ్చని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మిగతా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తుంది. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చాలా మంది విమర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్. আমরা আছি বলে না আপনারা সবাই ভালো আছেন, আর যদি আমরা না থাকি কোনোদিন সেরকম আসে 1 সেকেন্ড লাগবে। একটা কমিউনিটি যখন জোট বাঁধে না ঘিরে ফেললে 1 সেকেন্ডে দেবে একদম 12টা বাজিয়ে। అంతేకాకుండా 2 విడతల్లో ఎలక్షన్లు జరిగినప్పటికీ మళ్ళీ 15 స్థానాల్లో దాదాపు రీపోలింగ్ పెట్టారు. ఎందుకంటే ఏ స్థానాల్లో అయితే పొలిటికల్ వైలెన్స్ జరిగిందో, ఎక్కడైతే ఇబ్బందికర వాతావరణం ఏర్పడిందో, ఎక్కడైతే పోలింగ్ సరిగా జరగలేదో, ఎక్కడైతే రౌడీలు గుండాలు అక్కడికి వచ్చి ఇబ్బంది పెట్టారో ఆ స్థానాల్లో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ అస్సలే వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగానే ఎలక్షన్ జరగాల్సిందే, మళ్ళీ 15 స్థానాల్లో ఎలక్షన్లు పెడతామని పోలింగ్ అనేది పెట్టారు. అంటే ఈసారి పకడ్బందీగా అంటే గతంలో 30 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఉండి ఆ తర్వాత కమ్యూనిస్ట్ ప్రభుత్వం 30 ఏళ్ల పాటు ఉండి ఇప్పుడు 15 సంవత్సరాల పాటు టీఎంసీకి చెందినటువంటి ప్రభుత్వం ఉంది. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో లెక్కలు వేరే ఉంటాయి. అంటే వేరే రాష్ట్రంలో ఒక 5 సంవత్సరాల తర్వాత వేరే రాష్ట్రం వేరే ప్రభుత్వం వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళే ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి అదే పార్టీ ఉండే విధంగా వాళ్ళు అక్కడ రూల్ చేసే సిచ్యువేషన్ ఉన్నాయి. ఎందుకంటే 35 సంవత్సరాలు చూసినటువంటి ప్రజలు కమ్యూనిస్టు ప్రభుత్వం మన కరెక్ట్ కాదు, వీళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మమతా బెనర్జీని ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని పెడితే సేమ్ అదే తరహాలో ఆమె కూడా ప్రవర్తిస్తుందని ఈసారి అయితే ఓట్లు అధికార మార్పిడి కోసం పడ్డాయి అని చాలామంది అయితే అంటున్నారు. ఎందుకంటే సర్వే కోసం వెళ్ళినప్పుడు కూడా మేము చెప్పలేము, ఎందుకంటే మీకు చెప్పి అటు అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం లోపో రేపో ఎవరో వచ్చి మళ్ళీ దాడి చేస్తారు, ఎవరో వచ్చి మళ్ళీ కాలు చేతులు ఎరగొట్టే సిచ్యువేషన్లు ఉన్నాయి. ఇంతకుముందు మేము చూసినాం కాబట్టి
సో ఖచ్చితంగా మేము ఎవరికి ఓటేసాం అనేది చెప్పము, అది రిజల్ట్ వచ్చిన తర్వాత అదే తెలుస్తాయని అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు చెప్తున్నారు. సో మరి మీరేమంటారు? వెస్ట్ బెంగాల్లో అయితే ఈసారి కొంచెం టఫ్గా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్, ఎందుకంటే పూర్తి స్థాయిలో పోయినసారి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి టీఎంసీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. కాబట్టి ఇప్పుడు బీజేపీ కూడా చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఇచ్చింది. మరి ఎవరికి అధికారం రాబోతుంది అని మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాం, చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.